ప్రగతికి మూలం పురుషుడు. ప్రియాతి ప్రియమైన మా కుమారులు, మా మేనకోడళ్ళు, మేనల్లుళ్ళు, కుమార్తెలు అందరినీ వేధిస్తున్నటువంటి పేనుకొరుకుడు అనేటువంటి సమస్య గురించి గతంలో చాలాసార్లు చెప్పుకున్నాం. మళ్ళీ వేరు వేరు మార్గాలు, వేరు వేరు అనుభవాలు మీకు అందించాలనే ఉద్దేశంతో కొత్త విషయాలను చెప్పడం కోసం ఈ శీర్షికను మనం ఎంపిక చేసుకున్నాం. పేనుకొరుకుడు మగవాళ్లకు మీసాల్లో వస్తుంది, గడ్డంలో వస్తుంది, తలలో వస్తుంది. ఆడబిడ్డలకు ఇవాళ చాలామందికి ఈ వెనక భాగం మొత్తం పోవటమో, లేదు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా పోయి ఇక్కడొక పోస, ఇక్కడొక పోస, ఇక్కడొక పోస, చిన్న చిన్న వరిదంట్లులాగా ఎంత అసహ్యమైనటువంటి పరిస్థితిలో ఇవాళ మన వాళ్ళు ఉన్నారో మనం వాళ్ళని చూస్తే, వాళ్ళ వేదనను గమనిస్తే మనకు అర్థమవుతుంది. మిగిలిన శరీరంలో లోపల రోగాలు ఉంటే వాటిని భరించడం వేరు, అది మనకు మాత్రమే తెలుస్తుంది బాధ, బయట వాళ్ళకి ఎవరికి కనపడదు. కానీ లోపల అన్నీ ఎన్ని బాగున్నా ఈ పైన అసహ్యంగా అక్కడ ఊడిపోయి ఈ బాగా గుండ్రగా నున్నగా మన భూగోళంలాగా నున్నగా ఉంటే, అద్దంలాగా ఉంటే చూసేవాళ్ళు అసహ్యంగా ఉంటే అందరూ ఏమైంది 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 అని వీళ్ళకి సమాధానం చెప్పి వీళ్లకు వాళ్ళ మీద వాళ్ళకు విశ్వాసం కోల్పోయి ఈ దరిద్రమైనటువంటి సమస్యకి నాకు తగ్గదేమో అని వాళ్ళు ఎంతో దుఃఖపడుతూ ఉంటారు. అలాంటి దుఃఖపడేటువంటి మా ప్రియాతి ప్రియమైన బిడ్డలకు చక్కని అనుభవాన్ని చూపటం ద్వారా మీలో ఆత్మవిశ్వాసాన్ని రగిలించి, ఈ జబ్బు నన్నేమి చేయలేదు, దానిని నేనే లేకుండా చేయగలిగినటువంటి ఆత్మవిశ్వాసం మీలో కలగటం కోసం పేనుకొరుకుడును సమూలముగా నిర్మూలించుకున్న ఓ చక్కని అద్భుతమైనటువంటి అనుభవాన్ని మీరు చూడండి. నా పేరు సత్యనారాయణ అండి. నాది కడియం గ్రామం. నేను మా ఫ్రెండ్కి పేనుకొరుకుడు అనేది సవుడు గుండెలా నున్నగా అయిపోయినటువంటి మా ఫ్రెండ్ ఒక ఆయన వచ్చి బాధపడుతూ చెప్తూ ఉంటే, నేను ఈ ఎలిసూరి గారు ఒక పుస్తకాలు నేను చదివి ఆయనకి ఇలా చేస్తే బాగుంటుందని చెప్పేసి ఒక వైద్యం చెప్పానండి. వైద్యం అంటే ఏమీ కాదు, చాలా సూక్ష్మమైనటువంటి వైద్యం. ఆ వైద్యంలో ఏమీ కాదండి, ఒక ఉల్లిపాయ రసం, తేనె కలిపి ఒక నెల రోజులు పైసలు 6 మాసాల వరకు కూడా అది రంగరిస్తే తగ్గిపోతుందని రాసి ఉంది. అదే వైద్యం నేను మా ఫ్రెండ్కి కూడా చెప్పాను. ఆయన అదే విధంగా వాడితే ఈ పేనుకొరుకుడు కూడా కంట్రోల్ అయ్యి మళ్ళా అక్కడ వెంట్రుకలు మలవటం కూడా జరిగిందండి. ఇలా ఎలిసూరి గారికి నమస్కారాలు తెలియజేస్తూ జై ఆయుర్వేదం, నమస్కారం. చూశారు కదా, ఏముంది చెప్పండి ఇందులో. ఇప్పటికీ ఈ సమస్య కోసం మీరు ఎన్ని రకాల బ్యూటీ క్లినిక్ల దగ్గర నుంచి పెద్ద పెద్ద 5 స్టార్ 6 స్టార్ 7 స్టార్ హాస్పిటళ్ళు, కోటడ లాంటి హాస్పిటల్ చుట్టూ తిరిగి ఎన్ని వందలు వేలు లక్షలు ఖర్చు పెట్టి ఉన్నారు, తగ్గిందా? తగ్గలేదు కదా. మన ఇంట్లో తల్లి కన్నా గొప్పది అని చెప్పుకునేటువంటి ఉల్లిగడ్డ రసంలో తేనె కలిపి, మంచి తేనె, నిఖార్సైనటువంటి తేనె కలిపి బాగా రంగరించి దాన్ని ఉదయం సాయంత్రం మంచిగా రుద్దుతూ ఉంటే ఎవడి కోసం వస్తాయి వెంట్రుకలో? తన్నుకుంటూ, తత్తర బిత్తర లేకుండా తన్నుకుంటూ చక్క 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 మళ్ళీ పొడుచుకొని రావాల్సిందే అంతే వెంట్రుకలు. నువ్వు 4 రోజులు రుద్ది ఇంకా రాలేదే అంత తొందరగా వస్తాయా? చర్మ రంధ్రాలు అక్కడ మూసుకొని పోయి ఉంటాయి, అద్దములాగా నున్నగా ఉంటుంది. రంధ్రాలు తెరుచుకోవాలంటే నీవు రుద్దాలి. ఎలా రుద్దాలి? మన గరుకు బట్ట, నూలు బట్ట ఇట్లా వేలికి చుట్టుకొని ఆ 2 వేళ్లను ఈ ఉల్లిగడ్డ రసం తేనె కలిపినటువంటి మిశ్రమ పదార్థంలో వేళ్ళు ముంచి తీసుకొని ఇట్లా పట్టుకొని ముందుకు లాగి తోలుని ఎక్కడైతే వెంట్రుకలు ఊడిపోయినాయో ఆ భాగములో ఎదురు వైపు, ప్రక్కల వైపు గుండ్రముగా తిరిగి మళ్ళీ వ్యతిరేక దిశలో చక్క 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 రుద్దాలి. కొద్దిసేపు మంట పుడితే పుట్టనాయి, జుట్టు వస్తుంది మనకి. మంట పుడితే ఏమవుతుంది? తలకాయ నాది కాదనుకో, కాసేపు ఏం పర్వాలేదు. ఇలాగా ఇంత సులభమైన మార్గంతో ఇప్పుడు మీరు చూశారు అనుభవం. మీరు ఈ అనుభవం నిజమైనటువంటిది అని మీరు నమ్మి దీన్ని చేస్తూ చూడండి. వెంట్రుకలు ఊడి తిరిగి రావటానికి, కుదుళ్లకు బలము కలగటానికి మీకు ముద్ర మరలా గుర్తు చేస్తున్నాను. గతంలో కూడా చెప్పాను మీకు నేను. పృథ్వీ ముద్ర,
పురుద్ధివి ముద్ర. చూడండి, పురుద్ధివి ముద్ర. అమ్మ దయలేనిది మనకేమీ జరగదు. జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరియేసి. అమ్మ వల్లనే సర్వ సౌఖ్యములు సౌభాగ్యములు మనకు లభించుతున్నవి. మన తల్లి కరుణామయి. మన తల్లి మనం ఏది కావాలంటే అది మనకు అందిస్తుంది. అందుకని మీరు ఇది చేసేటప్పుడు కూడా, ఆచరించేటప్పుడు కూడా అమ్మను తలుచుకొని ఆచరించి ఆరోగ్య లాభాన్ని పొంది మీ తిరిగి వచ్చినటువంటి జుట్టుని ఇతరులకు చూపి ఇది ఆయుర్వేదం యొక్క శక్తి అని మీరు ఎలుగెత్తి గొంతెత్తి చాటి చెప్పాలని మీ అందరినీ కోరుతూ, ఇప్పుడు మనం కొద్ది క్షణాలలో వంటిల్లే వైద్యశాలలో ఓ చక్కని అద్భుతమైన ఆహార ఔషధాన్ని తయారు చేయడం నేర్చుకుందాం.